బలరాం నాయక్ గారి గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. మాని కూడా ఎమ్మెల్యే టికెట్ ట్రై చేసింది. ఇక్కడ ఆయన చెల్లని చెప్పేసి ఆ రోజు తెలిసి ఎలక్షన్ ఉండేది. ఇక్కడ చెల్లని రూపాయి మొహబాద్ పార్లమెంట్ లో చల్లుతారని ఒకసారి కమెంట్ చేయాలి. బలరాం నాయక్ చిత్తూరు ఇంతమంది శంకరాన్ని ఓడిపోయాడు, మన శంకరాన్ని ఓడిపోతాడని ఆయన మానకోడి టికెట్ ఇల్లు టికెట్ ట్రై చేసిండు. ఇంకా రకరకాల హంగామాలు చేసిండు. ఆయనకి ఒకటే అలవాటు, ఎలక్షన్ ముందు రాగానే పాత స్కూల్ పక్కన కిరాయి తీసుకోవాలి, దాని తర్వాత ఎలక్షన్ అయిపోగానే పాత స్కూల్ పక్కన ఎత్తున్నా గుడవలు ఎదురన్న వాళ్ళ ఇంటి పక్కన ఇంటి పైన కిరాయి ఎలక్షన్ పక్కన దాని ఓడి కొట్టేసుకోవాలి. అది ఆయన చరిత్ర. ఇవాళ కవిత నేను ఎప్పుడు మాట్లాడలే ఆమె గురించి, ఇవాళ మాట్లాడుతుంది. ఆమె ఒకళ్ళ మహబాద్ లో అమ్మవారి గుడి దగ్గర రమ్మను, ఎవరు ఏం పని చేశారో నేను చూపిస్తా. 10 సంవత్సరాల కింద నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏటు నాగారం బ్రిడ్జి అయితేమి, భద్రాచలం బ్రిడ్జి అయితేనేమి, LW స్కీమ్ల రోడ్లన్నీ కూడా తెచ్చాం. ఆ రోజులో కూడా మనం నిల్చున్న ఇవాళ కొత్తగూడ కూడా ఆ రోజు రోడ్లు వేయించాం మేము. కాబట్టి మేము ఉంటే డెవలప్మెంట్ చేస్తాం. నవోదయ పాఠశాలలు, ఏకలవ్య స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ ఆమె చెప్తుంది. ఇలా బలరాం నాయక్ ఏం చేశారు, దేవుని ఎదురుగా రమ్మనండి, ఒట్టు దినమనండి. ఎవరు చేశారో, కే సముద్రంలో ట్రైన్లు ఎవరు ఆపారు, ఇజ్జత్ పాసులు ఎవరు ఇచ్చారు, ఆ కుంట రోడ్ ఎవరు చేశారు, రింగ్ రోడ్ ఎవరు చేశారు. నువ్వు కేంద్ర విద్యాలయం తెచ్చినావా తల్లి? ఓడిపోయారు. జాతీయ రహదారులు ఎవరు తెచ్చిండ్రు? ఇలా నీకు రహదారి ఎవరు తెచ్చిండ్రు? ఇలా శ్రీవంచ నుంచి పోతే నీ దోర్నకల్, మహబాద్ దోర్నకల్ నుంచి మరిపేట నుంచి సూర్యాపేటకు పోతుంది. తెలుసుకో, ఖబర్దార్. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, అది మంచిది కాదు. నీకు గాని నీ ఆరోగ్యానికి అది కూడా మంచిది కాదు. నా విషయానికి నీ విషం ఎత్తక ముందే నువ్వు విషం ఎత్తుతున్నావు. ఎందుకు ఎత్తుతున్నావు? ఓడిపోతానని. మరి నేను ఓడిపోయినావని టికెట్ అంటున్నావు, ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని. నేను అంతకుముందు సెంట్రల్ మినిస్టర్ చేసిన, ఎంపీగానే చేయమని మా మేడం హైకమాండ్ అంటే నేను ఎంపీగానే చేస్తున్నా. మరి నువ్వు మీ డాడీకి ఎందుకు గెలిపించుకోలే, మీ నాయనకి ఎందుకు గెలిపించుకోలే? 48,000 ఓట్లతో ఓడిపోయిన మీ నాయన, మరి నువ్వు ఎందుకు గెలిపించుకోలే? నువ్వు ప్రచారం చేసినావు కదా, మీ నాయన నువ్వు ఇద్దరు కలిసి చేసిండు కదా, మరి ఎందుకు గెలిపించుకోలే? నువ్వు ఎక్కువ నీకెవరు, నీ కుటుంబానికి కానీ నీకు కానీ ఒక్క ఓటు కూడా వేయరు. చూసుకో నీకు ఓటు ఎవరు పడుతుందో. పని చేసిన వాళ్ళు మేము. నువ్వు తెచ్చావా ఏకలవ్య స్కూల్ తెచ్చావా నీ ఇంటి దగ్గర సీలూరులో? ఏమి తెచ్చావు నువ్వు? ఏ రోడ్లు తెచ్చావు? ఏ బ్రిడ్జిలు ఆపావు? ఏ ట్రైన్లు ఆపావు? ఏది చేశావు నువ్వు? ఇల్లందు గుండాల రోడ్డు తెచ్చినావా? గుండాల టు పసరా రోడ్లు తెచ్చినావా? నువ్వు బయ్యారం ప్రాజెక్టు తెచ్చినావా? ఏది తెచ్చినావు? నాకు సవాల్ చేయి, రా కూర్చుందాం మహబాద్ లో సెంటర్లో. అంతేగాని అనవసరమైన మాటలు, పర్సనల్ వివేచాలు. రెడ్డి సాబ్ రామంట, రెడ్డి సాబ్కు రెడ్డి సాబ్ అనకపోతే ఇంకేమంటాం? ఒకళ్ళ గౌరవించే పదం నేర్చుకో. పెద్దవాళ్లను మేము పేరు పెట్టి పిలవం. ఒక పద్ధతిగా ఉంటుంది మాది. నువ్వేం చేసినావు నిరూపించు, నేను ఏం చేసినా నేను నిరూపిస్తా. ఏ అవసరానికి వచ్చినట్టే ఫోన్లో మేము కూడా చాలా అవసరాలు చేశాం. గవర్నమెంట్ నుంచి తెచ్చాం, అన్ని ఇచ్చాం. LW స్కీమ్ల వాజేడు, వెంకటాపూర్, చెర్ల పోయి ఆదివాసులకు అడుగు, నా పేరు చెప్తారు నీకు. ఈ రోజులోకి పోయినా కూడా ఎంపీ ఎవరంటే బలరాం నాయక్ అని చెప్తారు. 10 సంవత్సరాల నుంచి మా గవర్నమెంట్ లేకపోతే మా క్యాడర్తో మా వాళ్ళు అక్కడ లోకల్గా ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకు మేము డిస్టర్బ్ చేయకుండా, మేము డిస్టర్బ్ కాకుండా మేము కలిసిమెలిసి ఉండాం. అది మా విషయాలు. అంతేగాని ఎక్కువ తక్కువ మాట్లాడి అది ఇది మాట్లాడితే కలవదమ్మా. జాగ్రత్తగా మాట్లాడు. మాకు టికెట్ ఎంపీ టికెట్ ఇచ్చారు, నీకు కూడా ఇచ్చారు. మరి నీకెందుకు ఇవ్వాలి ఎమ్మెల్యే టికెట్? నువ్వు కూడా మహబాద్ ఎమ్మెల్యేకి ట్రై చేసావు కదా, నేను ట్రై చేసా, నువ్వు కూడా ట్రై చేసావు కదా. ట్రై చేస్తారు పార్టీలో ఉన్నప్పుడు. ఎంపీ అయితే ఎంపీ ఇస్తారు, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఇస్తారు. నేను ఎంపీకి సూటబుల్ కాబట్టి ఎంపీ ఇచ్చారు. పార్టీ ఒక సమిష్టిగా చేస్తుంది, అందరినీ కలుపుకొని తీసుకోపోయేది కాంగ్రెస్ పార్టీ. గిరిజన, హరిజన, దళిత, గిరిజన వర్గాలకు ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకు తీసుకుపోయి పనిచేసేదే పార్టీ. మేమేం చేశామని నేను చెప్తా. ఇక రాబోయే కాలంలో మేము గెలిచిన తర్వాత 100% గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత ఏ విధంగా పనిచేస్తాం ప్రజలకు చూడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు పని, ఏ విధంగా చేస్తున్నారు పని. మేమేమో ఈ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టుల మీద పైసలు తినేసి లేవు మేము. కాబట్టి జాగ్రత్తగా ఉండు. మీ నాయనకి ఎందుకు గెలిపించుకోలే? మరి నువ్వు అంత తెలివిగల దానివే కదా, మీరిద్దరు కలిసి చేశారు కదా ప్రచారము. మీ నాయనకి ఎందుకు గెలిపించుకోలే? 48,000 ఓట్లతో ఎందుకు ఓడిపోయాడు మీ నాయన? ఎందుకు పోగొట్టినావు నువ్వు? అనవసరమైన జోలీలకు వస్తే లిక్కర్ గిక్కర్ అన్ని మొదలు పెడతా, బయటికి తీస్తాం. జాగ్రత్త. కేంద్రంలో కాంగ్రెస్